భారత మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి పుణ్యతిథి 2018లో అస్వస్థతకి గురై వారు మన మధ్యన లేకుండా వెళ్ళారనే విషయాలంతా తెలుసు. అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశంలో ప్రధానమంత్రిగా ఒకసారి 13 రోజులు, ఇంకోసారి 13 నెలలు, తర్వాత 4.5 సంవత్సరాలు వారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతదేశము అగ్రస్థానంలో, అదేవిధంగా ఆర్థికంగా కూడా మొత్తం ప్రపంచంలోనే ఒక మంచి స్థానాన్ని కూడా తీసుకువచ్చిన విషయాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పరిపాలన చెప్తా ఉంది. అంతేకాకుండా గ్రామీణ సడక్ యోజన, అదేవిధంగా ప్రధానమంత్రి క్వాడ్రాంగిల్ రోడ్స్ ఏదైతున్నాయో, చతుర్భుజ రోడ్స్, హైవేస్ ఏదైతున్నాయో, నేషనల్ హైవేస్, ఎయిర్పోర్ట్స్, ఫ్రీ టు ఎయిర్పోర్ట్స్, ఫ్రీ టు ఎయిర్, ఫ్రీ టు వాటర్, కొన్ని అనేకమైన యొక్క నిర్మాణాలు మన దేశంలో జరగడం జరిగింది. పోఖ్రాన్ లాంటి ఒక న్యూక్లియర్ టెస్ట్ చేసిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా భారతదేశం వెనకడుగు వేయకుండా ఆర్థికంగా ముందుకు పోవడం జరిగింది. మరి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 5.5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఏతున్నాయో పరిపాలన, అది భారతదేశంలో స్వర్ణ యుగం. ఆన్ డిమాండ్ టెలిఫోన్, ఆన్ డిమాండ్ గ్యాస్, ఆన్ డిమాండ్ నో రేషనింగ్ ఉండే కాదు, ఆన్ డిమాండ్ ఎంతెంత బియ్యము, గోధుమలు, పంచదార, ఫ్రీ టు మార్కెట్ అనేటట్టు కూడా వాజ్పేయి గారు వచ్చిన తర్వాత. అందుకనే వాజ్పేయి గారి యొక్క జన్మదినం 20 డిసెంబర్ నాడు జరుగుతుందో దాన్ని గుడ్ గవర్నెన్స్ డేగా భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా దాన్ని జరుపుతుంది. ఈ సందర్భంగా వాజ్పేయి గారి యొక్క ఏదైతే వారు చేసినటువంటి యొక్క పనులు అయితే ఉన్నాయో దాంట్లో కొన్ని చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. వారిని స్మరించి మరి వారు రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ ఒక ప్రచారకగా ఉండి జీవితాంతం కూడా మొత్తం దేశానికి త్యాగం చేసి ఆర్ఎస్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలో వచ్చి భారతదేశ ప్రధాని కావడం అనేది ఇది వారి యొక్క ఏదైతే వ్యక్తి నిర్మాణం ఆర్ఎస్ఎస్లో జరిగిందో ఆ ఆర్ఎస్ఎస్ సంస్థకు ముందుగా మీ అందరం కూడా రుణపడి ఉన్నాం. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారితో అనేక మంది నేతలు ఈ దేశం కోసం సేవ చేయడానికి వారు అందించారు. అందులో నరేంద్ర మోదీ గారు కూడా ఒకటి. మరి ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఆర్ఎస్ఎస్ మీద నరేంద్ర మోదీ గారు మాట్లాడారని. వారందరూ చెప్తా ఉన్నాను, ఆర్ఎస్ఎస్ కనీసం మన భారతదేశంలో పుట్టినటువంటి సంస్థ, భారతదేశం కోసం పుట్టిన సంస్థ. మీలాగనే చైనా కోసము, పాకిస్తాన్ కోసం మాట్లాడేటట్టు రాజకీయ పార్టీ కాదు అనే విషయాన్ని కూడా చెప్తున్నాను. అంతేకాకుండా ఏ అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితే బీదలకు ఇల్లు కావాలి అనేటటువంటి ఆలోచనతో ఆ రోజు వాంబే స్కీమ్ తీసుకురావడం జరిగిందో, ఆ రోజు దత్తాత్రేయ గారి పార్లమెంట్ మెంబరు, దత్తాత్రేయ గారు పార్లమెంట్ ఒక మెంబర్ ఉన్నప్పుడు వందలాది మందికి వాంబే స్కీమ్ కింద బీద వాళ్లకు ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ ఇళ్లలో ఇప్పుడు కూడా వారు నివసిస్తున్నారు. చాలామంది వాంబే స్కీమ్లో వారికి బెనిఫిట్ జరిగింది, లబ్ధి జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్లో అనే మాటలు చెప్పి మనందరి చెవిలో పువ్వు పెట్టి ఓట్లు తీసుకొని అధికారంలో 10 సంవత్సరాలు పరిపాలించి ఈరోజు ప్రజల్ని మర్చిపోయారు. అదేవిధంగా అదే బాటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. నిన్న రేవంత్ రెడ్డి గారు స్వాతంత్ర దినోత్సవం మాట్లాడుతూ 22,000 చిలుకు కోట్ల రూపాయలు బీదవాళ్లకు ఇళ్ల కోసం ఇందిరమ్మ ఇల్లు అని చెప్పారు. 3,500 ఇళ్ళు కూడా నిర్మాణం కాని ఈ కాంగ్రెస్ పార్టీ 19 నెలలు వచ్చి అధికారంలో వచ్చి బీదవాళ్లకు ఒక ఇల్లు కూడా ఇవ్వకపోవడం అనేది ఇది బీదవాళ్ళని మీరు అవమానపరిచినట్టు, ఇది సిగ్గుచేటుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ భావించాల్సిన అవసరం ఉన్నది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రతి కాన్స్టిట్యున్సీకి మీరు 1000 ఇళ్ళు ఇస్తూ ఉన్నారు. దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. మీరు ఇంతవరకు ఒక ఇల్లు కూడా మీరు ఎవరికి కూడా ఇవ్వలేదు. ఎవరిని అడిగినా కూడా మాకు ఇల్లు రాలేదంటున్నారు. మాకు ఇంకోటి తెలుస్తూ ఉంది, మీ కార్యకర్తలకు, మీ నేతలకు ఇల్లు ఇస్తారని చెప్పి కూడా బయట ప్రచారం ఉన్నది. ఏ కార్యకర్తకు కూడా, ఏ నేతకు కూడా మీరు అటువంటి పరిస్థితి చేస్తే బీద వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, మీ కార్యకర్తలకు కూడా కాదు.
బీద వాళ్లకు పద్ధతి ప్రకారము లెక్క ప్రకారము కలెక్టర్ దగ్గర అసలైన లబ్ధిదారుకు ఇంధనం మైలు రావాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరొకసారి గుడ్ గవర్నెన్స్ డే ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పరిపాలన మన అందరం కూడా భావిస్తున్నామో అటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు మన మధ్య లేరు. అయినప్పుడు కూడా వారి జీవితం ఎప్పుడు కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు వారు మా అందరికీ కూడా మార్గదర్శకులు ఉంటారు. అదేవిధంగా వారు మా మార్గదర్శనమే కాదు, ప్రతి భారతీయుడు కూడా ప్రతి భారతదేశంలో ప్రతి రాజకీయ నాయకుడు కూడా వారు ఆదర్శ పురుషులుగా ఉంటారని చెప్పేసి నేను ఈరోజు వారి యొక్క పుణ్యతిథి సందర్భంగా మరొకసారి వారిని స్మరించి వారు వేసిన బాటను అందరూ నడవాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క కార్యకర్తలందరికీ నేతలందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. భారత్ మాతాకి జై.